ఎల్ఐసి పాలసీ కట్టడం ద్వారా అనేక ప్రయోజనాలు ఉన్నాయని ప్రతి ఒక్కరూ ఎల్ఐసిలో ఖాతాదారులుగా చేరి వారి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని ఏఐసి లైఫ్ ఇన్సూరెన్స్ సీనియర్ బ్రాంచ్ మేనేజర్ షేక్ సాహుల్ సీనియర్ బిజినెస్ అసోసియేషన్ శివకుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఫైర్ స్టేషన్ సెంటర్లో ఎల్ఐసి ఆవశ్యకతపై టాటా ఏఐవై లైఫ్ ఇన్సూరెన్స్ ఆధ్వర్యంలో సంకల్ప యాత్ర అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎల్ఐసి పాలసీ వల్ల కలిగే లాభాలను వివరిస్తూ నినాదాలు చేశారు. ఎల్ఐసీల ద్వారా ప్రమాదకర పరిస్థితుల్లోనూ అలాగే వయసు పైబడిన సమయాల్లోని పాలసీలు ఎంతగానో దోహదపడతాయని, అందుచేత ప్రతి ఒక్కరూ వీటిపై అవగాహన పెంచుకుని ఎల్ఐసిలో ఖాతాదారులుగా చేరాలని విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో ఏజెంట్స్ ప్రసాద్ మిశ్రా, పోచి కుమార్, జగదీష్, కె ప్రసాద్, సత్యనారాయణ, బి రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్లోను తెలంగాణలోను మన తెలుగు రాష్ట్రాల్లో ఈ రోజున ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ మా మిషన్ ఏంటంటే అందరికీ కూడా బీమా అందజేయాలి, బీమా కలగజేయాలని చెప్పి ఉద్దేశంతో ఈవేళ మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో ఈ రోజున మేము క్యాంపెయినింగ్ చేస్తున్నామండి. మాది ఏలూరు బ్రాంచ్ తరపున మేము ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ మా లీడర్సు, మా ఆఫీసు మేనేజర్ గారు, మా బ్యామ్ గారు, మా లీడర్సు, మా అడ్వైజర్లు అందరూ కూడా ఉండి మీ ఇన్సూరెన్స్ అందరికీ కలగజేయాలని చెప్పి ఒక సామాజిక బాధ్యతగా మేము దీన్ని తీసుకుని మేము ఈ రోజున అవేర్నెస్ ప్రోగ్రాం కండక్ట్ చేస్తున్నామండి. అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలి అనేదే మా బాధ్యత, మా కాన్సెప్ట్. సార్, ఈరోజు మనం సంకల్ప యాత్ర చేపట్టినటువంటి ఉద్దేశం IRDA 2047 కల్లా అందరికీ బీమా కల్పించాలి అనే ఉద్దేశంతో ఒక లక్ష్యంగా ఏర్పడి ఈరోజు సంకల్ప యాత్ర చేపట్టాము. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే అందరూ కూడా ఇంట్లో బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఇన్సూరెన్స్ కలిగి ఉండాలి. ఇంటి పెద్ద లేనప్పుడు మనని ఆదుకునేది కేవలం బీమా మాత్రమే. ఆ బీమా ఎలా చేయాలి, దానివల్ల ప్రయోజనాలు ఏంటి అనేది ప్రజలకి అవగాహన కల్పించుకోవడం కోసం ఈ సంకల్ప యాత్ర ర్యాలీ ఈరోజు చేపట్టాము. ఈరోజు తెలంగాణ మరియు ఏపీ 2 తెలుగు రాష్ట్రాల్లోనూ ఇది సంకల్ప యాత్ర పేరుతో అందరికీ అవగాహన కల్పించే ముఖ్య ఉద్దేశంగా అందరికీ అవగాహన కల్పించి బీమా యొక్క ప్రయోజనాలు తెలుసుకునే విధంగా, తెలియజేసే విధంగా వారికి ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించడమే ఈ సంకల్ప యాత్ర ధ్యేయం. థ్యాంక్ యూ.